2024 సంవత్సరంలో 94% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఒక ఖాళీ చిల్లుకుండ లాంటి ఆర్థిక వ్యవస్థ, ఏదైతే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇచ్చినటువంటి దశలో ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 20 నెలల్లో అప్రతితంగా జరుగుతుంది అని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా మరి ఉప ముఖ్యమంత్రి వర్లిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ తోడుగా మరి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు అందించడమే దీనికి కారణం అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా సంక్షేమం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి సంక్షేమమే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా. ఎందుకంటే ఆ రోజు కూడా చూస్తాం, 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఆ 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తానన్నటువంటి పెద్ద మనిషికి ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే పెంచినటువంటి పింఛను 4000 రూపాయలు. 4000 రూపాయలు కాదు అధ్యక్ష, ఏదైతే ఏప్రిల్ నెలలో వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు గడప దగ్గర అందించి మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే దివ్యాంగుల అధ్యక్ష, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో 3000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని ₹1 పెంచడానికి మనసు రాలేదు అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3000 రూపాయలకి 1500 కలపడం కాదు అధ్యక్ష, ఒక్కసారిగా 3000కి 3000 కలిపి 6000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఎవరైతే బెడ్ రీడన్ ఉంటారో అటువంటి వాళ్ళకి కూడా ఈవేళ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. ఈవేళ ఈ దేశంలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క తెలంగాణ ఒకటే 2,000 రూపాయలు పింఛన్ తప్ప మరి ఏ ఇతర రాష్ట్రం, ఏ బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఏ రాష్ట్రం పోయినా కూడా 1500, 1000, 500 రూపాయలు మాత్రమే పింఛన్ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష, మరి ఈవేళ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు అందిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈవేళ కోట్లాది మంది ప్రజలు ఈవేళ ఊపిరి పీల్చుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి యొక్క పాస్బుక్ల మీద కానీ, అదేవిధంగా డాక్యుమెంట్ల మీద కానీ, తమ పొలాలు సరిహద్దు రాళ్ల మీద కానీ ఆ బొమ్మలతో, రంగులతో అసలు ఆస్తులు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా కానీ లేదా ఏదో సంపాదించుకునేటువంటి ఆస్తుల మీద కూడా హక్కు పోతుందా అనేటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి తోడుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే ఆ రోజు తీసుకొచ్చారో అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ రోజు రాజముద్రతో వాళ్ళ పాస్బుక్లు ఇస్తూ ఈవేళ కోట్లాది మంది ప్రజల ఆస్తులను కాపాడినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు కూటమి ప్రభుత్వం. అంతేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్న మహిళల అధ్యక్ష, ఈరోజు ఏ మహిళ ఇంట్లో కన్నీరు ఉండకూడదు, ఏ మహిళ ఇంట్లో కట్టెలు పోయి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దీపం పథకం ద్వారా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తూ ఈ రోజుకి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు చూస్తే 2,891 కోట్ల రూపాయలు ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ తల్లికి వందనం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు కూడా మేము కూడా చూసాం, ఆ రోజు ఉన్నటువంటి మరి వ్యక్తి నాయకుడు ఆ రోజు పాదయాత్రలో ప్రతి బిడ్డకి మేనమామగా ఉంటానని చెప్పారు అధ్యక్ష. మరి ఆయన నాయకులు కానీ ఆయన సతీమణి కూడా ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే మేనమామగా ఉండి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే, కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తూ 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000,
నలుగురు బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈ మాట నేను కాదు చెప్పడం కాదు అధ్యక్ష, నేననే పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక మహిళ వీడియో పెట్టింది అధ్యక్ష. నేను ఆ రోజు ఓట్లేసి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నాకు 5 బిడ్డలుంటే 13,000 రూపాయలు నా బిడ్డకి అకౌంట్లో వేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు వేశారని పులివెందుల నుంచి వీడియో ఒక మహిళ పెట్టింది అని అంటే ఈరోజు ఏ రకంగా తల్లికి వందనాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రకంగా 66 లక్షల మందికి మరి ఈవేళ 10 కోట్ల రూపాయలు ఈవేళ తల్లుల అకౌంట్లోకి జమ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ ఎవరైతే ఈవేళ రైతులు ఉన్నారో మరి ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం అధ్యక్ష, కేంద్రంతో కలిపే అని మా మేనిఫెస్టోలో పెట్టాం. అదేవిధంగా మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగానే అన్న మాట ప్రకారం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఏదైతే 3 విడతలుగా కేంద్రంతో కలిపి ఇస్తామని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారమే ఇప్పటికి 2 విడతలుగా 6,310 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావుగా రైతుల అకౌంట్లో జమ చేశాం అధ్యక్ష. మరి త్వరలో 3వ విడత కూడా జమ చేస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు డిఎస్సి అధ్యక్ష, మెగా డిఎస్సి అధ్యక్ష, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేనటువంటి స్థితిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 15,941 టీచర్ పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం భర్తీ చేసింది అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సాధ్యం కానిటువంటి పని. ఎన్నో వందల కోట్లు కోర్టుల్లో ఉంటే దాన్ని చాకచక్యంగా మరి లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఈవేళ వాళ్ళందరికీ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈరోజు పోలీసులు ఉద్యోగాలు కానీ ఇట్లా అనేకమైనటువంటి ఉద్యోగాలను ఈరోజు భర్తీ చేసుకుంటాం. మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష, స్త్రీ శక్తి ఆ రోజు మాట ఇచ్చాం. ఈవేళ ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎందుకంటే ఈవేళ సమాజంలో సగం ఉన్నారు, జనాభాలో సగం ఉన్నారు, అటువంటి మహిళలకి ఆ రోజు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం స్త్రీ శక్తి ద్వారా కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చామో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనే ఆ స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు ఆగస్టు 15 గత సంవత్సరం నుంచి అమలు చేస్తూ ఇప్పటికి చూస్తే మరి దగ్గర 43.51 కోట్లు మహిళలు ఈవేళ ఆర్టీసీలో టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తే ఈరోజు 1,532 కోట్ల రూపాయలు ఈ స్త్రీ శక్తి పథకం గురించి ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ అన్నా క్యాంటీన్ల అధ్యక్ష, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల అధ్యక్ష. ఆ రోజు 14-19లో ఆ రోజు పేదవాడు కడుపు నింపాలని చెప్పి ఆ రోజు అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభిస్తే మరి ఏం తప్పు చేశారు అధ్యక్ష పేదవాళ్ళు? ఆ పేదవాళ్ళు కడుపు కొట్టేటువంటి విధంగా 19, 24, 5 సంవత్సరాల్లో ఎందుకు అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు అధ్యక్ష? మళ్ళీ ఇచ్చినటువంటి మాటను నిలుపుకునేటువంటి విధంగా 24లో కూటమి ప్రభుత్వం వచ్చాక 205 అన్నా క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రంలో ప్రారంభించి రోజుకి 4 లక్షల మంది పేదవాళ్ళు ఈవేళ కడుపు నింపుతున్నారు అధ్యక్ష. 5 రూపాయలకే ఈవేళ ఉదయం 5 రూపాయలకి ఈవేళ ఉదయం టిఫిన్లు అధ్యక్ష. అదేవిధంగా మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం అధ్యక్ష. అదేవిధంగా సాయంత్రం 5 రూపాయలకే భోజనం అధ్యక్ష. 15 రూపాయలు పెడితే రోజంతా కూడా కడుపు నింపేటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్ల అధ్యక్ష. ఒక పేదవాడు కడుపు నింపేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఒక ఆటో కార్మికుడు కడుపు నింపేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఒక భవన కార్మికుడు కడుపు నింపేటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఈ రోజు 5 రూపాయలంటే ఒక డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు అధ్యక్ష. ఒక 5 రూపాయలంటే డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు అధ్యక్ష. అంటే అన్నం పెట్టేటువంటి ప్లేట్ను కూడా లాక్కునేటువంటి వాళ్ళు ఈ రోజు మరి ఇలా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళకి ఇలా ప్రజలు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత అన్యాయం అని అంటే ఈ రకంగానే ఏదైతే ఇవాళ చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఇవాళ అన్నా క్యాంటీన్లు రద్దు చేసినటువంటి వాళ్ళు, పేదవాడి కడుపు కొట్టేటువంటి వాళ్ళు ఈవేళ మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈవేళ ఆటో కార్మికులు ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే
ఈవేళ ఆటో డ్రైవర్లు కూడా మాకు విజ్ఞప్తి చేశారు అధ్యక్ష. మీరు ఏదైతే ఆర్టీసీ ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించారో దానివల్ల మేము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తే దానికి కూడా ఈ ప్రభుత్వం స్పందించి ప్రతి ఆటో డ్రైవర్ కి కూడా ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో ఈ ప్రభుత్వం జమ చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో గతంలో 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే ఈ రోజు ఆ 10,000 రూపాయలని 20,000 రూపాయలకి డబుల్ పెంచి ఈవేళ మత్స్యకారుల అకౌంట్ లో జమ చేస్తూ ఈ రోజు మరి ఈవేళ 1.25 లక్షల మందికి 250 కోట్ల రూపాయలు ఈవేళ మత్స్యకారుల సేవలో ఈవేళ ప్రభుత్వం అందిస్తూ ఉంది అధ్యక్ష. అంటే ఈ రకంగా గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఈవేళ సంక్షేమానికి అర్థం పడుతూ ఈవేళ ఒక ఫాస్టర్లకు 5,000, ఒక అర్చకులకి 15,000 రూపాయలు, ఒక ఇమాముకి 10,000 రూపాయలు, ఒక మౌజాలకు 5,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం సంక్షేమం ఇలా 20 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజెప్పారని చెప్పేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈవేళ సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా అధ్యక్ష. ఎందుకు ఈ అభివృద్ధి అని చెప్తూ ఉన్నానంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఆ రోజు మనం చూసాం. ఒక్కరోజే 13,326 గ్రామ సభలు పెట్టి ఈవేళ ఇంటింటికి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్లు ఈ రోజు ఏర్పాటు చేయడం కానీ ఒక పల్లె పండుగను ఈవేళ మరి సంక్రాంతి పర్వదినాల్లో ఈవేళ ఏర్పాటు చేయడం అంతకు మించి అధ్యక్ష ఎంత దారుణం అంటే జలజీవన్ మిషన్ అధ్యక్ష. జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటే దానికి మ్యాచింగ్ కింద 40% నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని జమ చేయలేక రద్దయిపోతే మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు మళ్ళీ సార్ ఈ సబ్జెక్టే మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతే ఈ 20 నెలల్లో ఏదైతే సంక్షేమ అభివృద్ధి చెప్పారో అది సత్యదూరం అని ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారో దానికే నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఎక్కడ అన్పార్లమెంటరీ మేము మాట్లాడలేదు, గవర్నమెంట్ రిప్లై అధ్యక్ష. దయవుంచి సహకరించాలి, ఎక్కడ అన్పార్లమెంటరీ లేదు. ఏదైతే జలజీవన్ మిషన్ రద్దు అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ జలజీవన్ రేపు 2027 వరకు మళ్ళీ పొడిగించి అమరజీవి జలధార ద్వారా 1,21,00,000 మందికి ఈవేళ దాహతిని తీర్చేటువంటి విధంగా ఈవేళ జలజీవన్ మిషన్ అమలు చేస్తున్నాం అధ్యక్ష. అంతకు మించి ఈవేళ అధ్యక్ష ఈవేళ విద్యా వ్యవస్థ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఈవేళ పునర్నిర్మాణం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాణ్యత మెరుగుపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆధునీకరణ జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక విద్యా ఇన్నోవేషన్ హబ్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో మారుతుంది అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష. తప్పేంటి అధ్యక్ష, నేను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గవర్నర్ గారు ప్రసంగిస్తే దాని గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సార్ ఇదే మంత్రి గారు ఇప్పుడు ఇందులో అన్న పార్లమెంటరీ కానీ సత్యదూరమైనటువంటి మాటలు కానీ అంటే సత్యదూరమైన మాటలు ఏమంటే మీరు చెప్పండి సార్, ఇబ్బంది లేదు. ఈవేళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్, అదేవిధంగా ఈవేళ పారదర్శకంగా టీచర్ల బదిలీ, పరిశుభ్రతను పెంచాలని ముస్తాబు 2,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్, మెథడ్ మరి ఏదైతే పేరెంట్స్ డే, ఇట్లా 1 క్లాస్ 1 టీచర్ గా విద్యా వ్యవస్థను ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమలు జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈవేళ ఇంత వాస్తవాలు ఇంత క్లియర్ గా ఉంటే ఈ రోజు ప్రతిపక్షం ఇనే ఓపిక కూడా లేకపోతూ మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి మించి సార్ ఇది గవర్నమెంట్ రిప్లై అధ్యక్ష. గవర్నమెంట్ రిప్లై అధ్యక్ష. మీరు గవర్నమెంట్ రిప్లై సబ్ ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు. సబ్ ఆర్డర్లో పెట్టాలి. వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చారు, అనేక సత్యదూరమైన మాటలు మాట్లాడారు. మేము సమాధానం చెప్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఏదో గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జెస్ కాదు ట్రూ డౌన్ ఛార్జెస్ అని గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. వాస్తవ అధ్యక్ష, 5 సంవత్సరాల గత పాలనలో 11 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు అధ్యక్ష.
కానీ ద ఫస్ట్ టైం ఇవాళ ట్రూ డౌన్ అని చెప్పి 13 పైసలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష. రిప్లై అధ్యక్ష, ఇవాళ 15 మంది మాట్లాడారు, దానికి గవర్నమెంట్ నుంచి రిప్లై ఇస్తున్నాం, సహకరించాలి. వాళ్ళు ఆర్డర్ లేకుండా మాట్లాడితే గొంతలు లేనటువంటి రోజు అధ్యక్ష. కూర్చోవాలి అధ్యక్ష, నేను 5 నిమిషాలు క్లోజ్ చేస్తున్నాం, ప్లీజ్ దయవుని సహకరించండి. ఏదైతే R&B రోడ్లు అధ్యక్ష, ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయని ఈవేళ సభని అడ్డుకున్నారు అధ్యక్ష. ఇవాళ R&B రోడ్ల అధ్యక్ష, ఈ పంచాయతీ రోడ్ల అధ్యక్ష, ఎక్కడా కూడా గుంతలు లేకుండా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. రోడ్లు వేయడం కాదు, కనీసం గుంతలు కూడా పూడ్చనేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు వ్యవసాయం అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇది రిప్లై అధ్యక్ష, రిప్లై వ్యవసాయం అధ్యక్ష. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి నేను కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష. వినండి బాబు. మంత్రి గారు ఇది ఓన్లీ రిప్లై మాత్రమే. అది రిప్లై సార్, రిప్లై ఉంది, రిప్లై లిమిట్ ఉంది. ఇది రిప్లై సార్. గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు రిప్లై. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడారు అధ్యక్ష, వ్యవసాయం గురించి మాట్లాడారు. ఈవేళ ఏదైతే ఆ వ్యవసాయాన్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1600 కోట్ల రూపాయల ధాన్యం బకాయిల్ని ప్రభుత్వం చెల్లించింది. గౌరవ సభ్యులు గమనించాలి. వ్యవసాయం గురించి మాట్లాడారు ఇందాక, 1600 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించాం. అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క 48 గంటల్లోనే ఈవేళ సొమ్ములు చెల్లిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈవేళ మామిడి, పొగాకు, మిర్చి, ఉల్లి, ప్రత్తి, అరటి, కోకో వంటి పథకాలకు ఈవేళ పంటలన్నిటి కూడా 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ గౌరవ సభ్యులు మాట్లాడారు, ఇరిగేషన్ గురించి మాట్లాడారు. నేను వాళ్ళు మాట్లాడని చెప్తున్నాను సార్. ఇందా రెడ్డి గారు మాట్లాడారు, ఏది ఇరిగేషన్ గురించి, రాయలసీమ గురించి మాట్లాడారు. ఈవేళ ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ గౌరవ సభ్యులకి లేదు. ఎందుకు మాట్లాడుతున్నారనంటే ఈవేళ ఒక హంద్రీనివా అధ్యక్ష 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఆయన రాయలసీమ వ్యక్తి మాట్లాడారు. 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు 1 రూపాయి పెంచా, ఒక తట్ట మట్టేలా, ఒక అరబస్త సిమెంట్ పోయేలా 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని రాయలసీమకు హంద్రీనివా ద్వారా 3860 కోట్లు ఖర్చు పెట్టి ఈవేళ 728 కిలోమీటర్ వరకు ఈవేళ కృష్ణమ్మ జలాలు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, రాయలసీమలో ఇరిగేషన్ గురించి వాళ్ళు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్, ఈరోజు ఒక వెలిగొండ మాట్లాడుతున్నారు కదా, సభ్యులు అడిగింది ఒక వెలిగొండ. ఎస్, 2026 కల్లా వెలిగొండను పూర్తి చేయాలని కానీ 2027కి పోలవరం పూర్తి చేయాలని కానీ అది గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం అధ్యక్ష. దానికి ఏదైతే సభ్యులు ఆ సత్యదూరమైనటువంటి మాటలు ఏదైతే చెప్పారో దానికే రిప్లై ఇస్తా ఉన్నా. ఈవేళ రాయలసీమ వ్యక్తి చెప్పారు, ఇరిగేషన్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ రకంగా వాస్తవ అధ్యక్ష, ఇరిగేషన్ పెద్దపేట వేస్తూ ఉన్నాం. ఈవేళ ఒక తుంగభద్ర గేట్లు, ఈవేళ ఒక ధవళేశ్వరం గేట్లు, ఒక శ్రీశైలం ప్రమాదభరితంగా ఉంటే ఈవేళ 450 కోట్ల రూపాయలు ఈవేళ మనం పెట్టాము అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఈవేళ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగుపరచాలని చెప్పి ఈవేళ 13.25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో 610 ఒప్పందాలు జరిగాయి అధ్యక్ష. ఈ రోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, కంక్లూడ్ చేస్తున్నాం అధ్యక్ష, కంక్లూడ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈవేళ రాజధాని లేనిటువంటి రాష్ట్రం చేశారు అధ్యక్ష. ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు, 3 ముక్కల్లో ఒక ఇటుక పెట్ల. కానీ ఈవేళ రాజధాని అమరావతిని పూర్తి చేస్తూ ఈవేళ సంక్షేమ అభివృద్ధి కూడా సమతుల్యం చేస్తూ బడుగు బలహీన వర్గాలకై సంపద సృష్టించి, ఉద్యోగాలు సృష్టించి రేపు 2047 నాటికి బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈరోజు
మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.